సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి కార్యక్రమములను ఈ రోజున దేవుని దయతో 28వ ఎపిసోడ్లో నా 58 ఏళ్ల అనుభవంలో నాకు 333 మంది మాట్లాడే మాటను సపోర్ట్ చేసిన 28వ మాట్లాడే మాటను గురించి ప్రతి ఎపిసోడ్లో 3 పార్టులుగా 333 ఎపిసోడ్లను మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7 నాడు నేడు మాట్లాడే 7 మాటల గురించి, అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం నాకు తెలియనప్పుడు నా కష్టే ఫలి గురించి 7 రకాల నా అనుభవ సాక్ష్యముల గురించి, మూడవ పార్టులో దేవుని వాక్యం నేను తెలుసుకున్న నాటి నుండి 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవుని స్తుతించుట గురించి ఈ కార్యక్రమములను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంను ప్రసారం చేయడం జరుగుతుంది. మొదటి పార్టులో 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట చూసినట్లయితే మన పల్లెటూర్లలో నాడు నేడు గురించి, రెండవ మాట మన పల్లెటూర్లలో పేదవాళ్ళు నాడు నేడు గురించి,
మూడవ మాట మన ముఖ్యమంత్రులు మాట్లాడే మాట నాడు నేడు గురించి. నాలుగవ మాట మన పుట్టిక క్రైస్తవులు నాడు నేడు గురించి. ఐదవ మాట మన పాస్టర్లు మాట్లాడే మాట నాడు నేడు గురించి. ఆరవ మాట మన సంఘస్థులు మాట్లాడే మాట నాడు నేడు గురించి. ఏడవ మాట మన క్రైస్తవ కుటుంబాలు నాడు నేడు క్రైస్తవ కుటుంబాలు మాట్లాడే మాట గురించి ప్రతి ఎపిసోడ్లో ఈ మొదటి పార్ట్ గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. అలాగే రెండవ పార్టులో దేవుని వాక్యం తెలియనప్పుడు 333 మంది మాటతో సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ 7 రకముల అనుభవ సాక్ష్యములలో మొదటి అనుభవ సాక్ష్యం ఏమిటంటే 22 ఏళ్ళు పూరిగుడిసెలో నాడు నేడు గురించి. రెండవ అనుభవ సాక్ష్యం 7 ల్యాబొరేటరీలపై హైదరాబాదులో నాడు నేడు గురించి. మూడవ అనుభవ సాక్ష్యం 7 రకాల ఆర్థిక సమస్యలు నాడు నేడు గురించి. నాలుగవ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్యాలు నాడు నేడు గురించి హైదరాబాదులో. ఐదవ అనుభవ సాక్ష్యం 12 అద్దెల్లులు హైదరాబాదులో నాడు నేడు గురించి. ఆరవ అనుభవ సాక్ష్యం దేవుని స్వస్థత దేవుని దర్శనము నాడు నేడు గురించి హైదరాబాదులో. ఏడవ అనుభవ సాక్ష్యం యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మూడవ పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న నేను, దేవుని వాక్యం నమ్ముకున్న నేను 30 ఏళ్లుగా దేవునికి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలకు 7 మాటలతో ఏ రకంగా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించానంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి, రెండవ మాటతో మహిమపరచడం గురించి, మూడవ మాటతో ఘనపరచడం గురించి, నాలుగవ మాటతో కృతజ్ఞత కానుకిచ్చడం గురించి, ఐదవ మాటతో కృతజ్ఞత స్తుతి గురించి, ఆరవ మాటతో సాక్ష్యంతో స్తుతించడం గురించి, ఏడవ మాటతో వేకువ జామున విజ్ఞాపన ప్రార్థన చేయటం గురించి ఈ రకంగా ఈ 3 పార్టులను ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్టులో 7 మాట్లాడే మాటలలో మొదటి మాట మన పల్లెటూరులో నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే 1974లో నాడు మన పల్లెటూరులో మా ఊరు బల్లిపాడులో ఉన్నటువంటి పేదవాళ్ళు మరి వేరే ఇళ్లలోకి వెళ్ళి ఇంటిలో పని మనిషిగా పనిచేసే అటువంటి పరిస్థితి 50 ఏళ్లకు పూర్వము మరి చూడటం జరిగింది. మరి నేడు రెండవ మాట మన పల్లెటూర్లను నిరుపేదలు చూసినట్లయితే అనేక మంది మరి పట్టణాలలో పాలన కంట్రీస్లకు వెళ్ళి మరి అనేక రకాలుగా పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవ మాట మన పల్లెటూర్లలో నిరుపేదలు నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే మరి 50 ఏళ్లకు పూర్వం పేదవాళ్ళు పురుగుడిసెలో ఉండటమే మాత్రమే కాకుండా గంజనము తినే పరిస్థితి అటువంటి పేదవాళ్ళు ఆ రోజుల్లో ఉండేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు పేదవాళ్ళు అనేక పల్లెటూర్లలో పూరిగుడిసెలో ఉంటూ ఇంకా గంజానం తినే అటువంటి పేదవాళ్ళు మన ఇండియాలో అనేక చోట్ల మనం ఉండటం మనం చూస్తున్నాం. మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, నా 58 ఏళ్ల అనుభవంలో 58 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులను వారిచే పథకాలను నేను చూడటం జరిగింది. అంతే మాత్రమే కాకుండా 58 ఏళ్లలో 10 మంది ముఖ్యమంత్రులు చేయలేని పథకాలను చేయలేని పరిపాలన మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి 58 నెలలలో పేదవాళ్ళ కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆ పథకాలను మరి మీరే వచ్చి తీసుకోండి అనకుండా ఆ పేదవాళ్ళ ఇంటింటికి గడప గడపకు ఆ పథకాలను పంపించి మరి వాలంటరీ వ్యవస్థను పెట్టి ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా మరి పేదవాళ్లకు వృద్ధులకు మరి వృద్ధాప్యంలో ఉన్నవారికి పెన్షన్లు ఇంటింటికి పంచే పథకముగా, అలాగే రేషన్ గడప గడపకు ఇచ్చే పథకముగా, అంతే మాత్రముగా మరి ఇళ్ల పట్టాలను స్త్రీలు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల వరకు మరి పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకునే పథకంగా, మనబడి నాడు నేడు అనే పథకం ద్వారా స్కూళ్ళు ఎంతో మార్పు చెందే విధముగా, అంతే మాత్రమే కాకుండా పల్లెటూర్లలో ఇంటింటికి డాక్టరు, సచివాలయాలు, హాస్పిటల్స్, మరి గ్రామ పంచాయతీలు అని ప్రతి పల్లెటూర్లలో పెట్టడం మాత్రమే కాకుండా స్త్రీల ఖాతాల్లోకి బటన్ నొక్కి అనేక మంది ఖాతాల్లోకి డబ్బులు వేసే పథకంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి అటువంటి పథకాలు ప్రవేశపెట్టినందుకు, పేదవాళ్ళ కొరకు అటువంటి పథకాలు ఇస్తున్నందుకు వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారిచ్చిన పథకాలలో నేడు 58 నెలలలో ముఖ్యమంత్రిగా వారిచ్చిన పథకాలలో 15వ పథకం సంక్షేమ పథకం ఏమిటంటే వైఎస్ఆర్ నేస్తం అనే పథకం ద్వారా మరి అనేక మంది పేదవాళ్ళకి ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టిన అటువంటి ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాలుగవ మాట మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట మరి 50 ఏళ్లకు పూర్వము అనేక సంఘాలలో పల్లెటూరులో పట్టణాలలో అనేక మంది పాస్టర్లు ఎంతో కష్టమైనప్పటికీ
నడుచుకుంటూ వెళ్ళి మరి సువార్త సేవ అందరూ పాస్టర్లు కలిసిమెలిసి మరి సువార్త సేవ చేసే విధంగా మనం చూడటం జరిగింది. మరి నేడు 2024 సంవత్సరంలో అనేక చోట్ల పల్లెటూర్లలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద చర్చిలు కట్టినప్పటికీ ఎక్కడైతే 2 పాస్టర్లు ఉంటున్నారో, ఎక్కడైతే 10 మంది పాస్టర్లు ఉంటున్నారో ఆ చర్చిలలో పాస్టర్లకే గొడవలు, పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్కి గొడవలు. 10 మంది పాస్టర్లు ఉన్న చోట 10 మంది ఒకరికొకరు గిడ్డుకోవటం, తోసుకోవటం, పెద్ద పెద్ద అరుపులు అరుచుకోవటం, అసభ్యకరమైన మాట్లాడుకోవటం, పాస్టర్లకే గొడవలు వచ్చే స్థితిలో ఈ రోజుల్లో అనేక మంది పాస్టర్లు అనేక సంఘాల్లో ఉండటం మనం యూట్యూబ్ ద్వారా చూస్తున్నాం. మరి 5వ మాట, మన సంఘస్థులు నాడు నేడు గురించి మాట్లాడే మాట సాక్ష్యం ఏమిటంటే, ఆ రోజుల్లో మరి వారం కూలి పనులు చేసుకుని ఎంతో కష్టపడి మనం వారానికి ఒకసారి సంఘానికి వెళ్ళి మన సంఘానికి వెళ్ళిన వారందరూ కూడా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో అందరూ మరి ఉండేవారు. ఈ 2024 సంవత్సరంలో నేడు అనేక సంఘాలలో మరి పాస్టర్కి, ట్రెజరర్కి గొడవలు, సంఘ పెద్దలకు గొడవలు, శ్రేణ సమాజానికి గొడవలు, అలాగే మరి గాయకులకు, మరి రచయితలకు, మ్యూజిక్ వారికి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి గొడవలు పడుతున్నట్టు అనేక మరి సంఘాల్లో మనం చూస్తున్నాం. మరి 6వ మాట, క్రైస్తవ కుటుంబాలలో నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవ కుటుంబాలు పల్లెటూర్లలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఉన్నప్పటికీ వారికి సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఎంతోమంది అనేక రకాలుగా బాధపడుతున్నారు. దానికి కారణం మాట్లాడే మాట వల్ల మరి తండ్రి 2వ కూతురిని కలిపేది మాట్లాడే మాట, తండ్రిని 2వ కూతురిని విడదీసేది కూడా మాట్లాడే మాట. అనేక కుటుంబాల్లో మరి తండ్రి 2వ కూతురు మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే కారులో వెళ్తారు, ఒకే సంఘానికి వెళ్తారు. అలాగే అనేక మంది తండ్రి కూతురుగా, మరి భార్యాభర్తలుగా, అన్న చెల్లెలుగా అనేక మంది మాట్లాడుకోకుండా అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లోనే అనేక మంది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ పార్ట్లో మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, మరి ప్రభుత్వ పథకాలు కానీ, తల్లిదండ్రుల సపోర్ట్ కానీ లేనప్పుడు, ఆ రోజుల్లో నేను చదువుకోవడానికి నాకు సపోర్ట్ చేసిన 333 మందిలో 28వ మాట్లాడే మాట ఎవరంటే ముసునూరి రాజు, భావన రాజబాబు. వీరు ఇరువురు కూడా నాతో కలిసి చదువుకుని, మరి నేను చదువుకున్నప్పుడు నాతో కలిసి నాకేమి తెలియనప్పుడు వారు చెప్పేవారు, వాళ్ళకి తెలియని నేనే చెప్పి ఇలాగా మేము ముగ్గురు కూడా కలిసి చదువుకునేవాళ్ళం. అటువంటి సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అంతే మాత్రమే కాకుండా ఆ రోజుల్లో ఇంకా నాకు సపోర్ట్ చేసి ప్రభునందు నిద్రించిన మా గ్రామస్తుల్లో అనేక మందికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 2వ అనుభవ సాక్ష్యం, 22 ఏళ్ళు పురుగుడుసులో నాడు నేడు గురించిన అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ పథకాలు లేనప్పుడు నా కష్టే ఫలం ఏమిటంటే, ఆ రోజుల్లో 22 ఏళ్ళు పురుగుడుసులో గంజన్నం తినే పరిస్థితి, 30 రూపాయలకు ఫీజు కట్టడానికి ఫలితం ఉన్న పరిస్థితి, 5 రూపాయలకు చెరకు తోట పనులకు వెళ్ళిన పరిస్థితి, 10 రూపాయలకు కొబ్బరి తోట పనులకు వెళ్ళిన పరిస్థితి, 2 రూపాయలకు కోతలకు వెళ్ళిన పరిస్థితి. 3వ అనుభవ సాక్ష్యం, 7 లేబర్ అడ్డలపై హైదరాబాదులో నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి హైదరాబాదులో పోలీసు ఉద్యోగానికి నిమిత్తమై ఉద్యోగం ఇప్పిస్తానని ఒక పోలీసు అధికారి అనటం ద్వారా మరి 50 రూపాయలకు బిందె తాకట్టు పెట్టుకుని మరి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ పోలీసు అధికారి మరి 5 నెలలైనా సంవత్సరమైనా కానీ ఉద్యోగం ఇవ్వనప్పుడు, మరి హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక చోట్ల లేబర్ అడ్డలు ఉన్నప్పుడు, నేను ఒక లేబర్ అడ్డ మీదకి వెళ్ళినప్పుడు ఒక ఆయన నన్ను పనికి పిలిచి 15 రూపాయలు కూలిచ్చి మరి టైల్స్ పని నేర్పడం జరిగింది. అది యూసుఫ్గూడ బస్తీలో. అలాగే రహమత్ నగర్లో లేబర్ అడ్డపై ఒక ఆయన పనికి పిలిచి 20 రూపాయలు కూలి ఇచ్చి మార్బుల్ పని నేర్పడం జరిగింది. అలాగే జూబ్లీ చెక్ పోస్ట్లో లేబర్ అడ్డపై ఒక ఆయన పిలిచి గ్రైండర్ పని నేర్పి 25 రూపాయలు కూలి ఇవ్వడం జరిగింది. అలాగే హైదరాబాద్లో 7 లేబర్ అడ్డలపై పని నేర్చుకున్న ఆ రోజుల్లో మరి దేవుని వాక్యం అంటే తెలియదు, దేవుని నమ్ముకోలేదు. దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో ఇటువంటి కష్టేపలతో నేను ఉండటం జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే, ఆర్థిక సమస్యలు నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి ఇలాగా లేబర్ అడ్డలపై 15 రూపాయల కూలికి, 20 రూపాయల కూలికి, 25 రూపాయల కూలికి, 30 రూపాయల కూలికి ఇలా పనులు చేసినప్పుడు ఆ డబ్బులు సరిపోనప్పుడు, మరి రూమ్ కిరాయి కట్టడానికి, ఇంట్లో ఉన్న సరుకులన్నీ తేవడానికి సరిపోనప్పుడు మరి అనేక మంది దగ్గర మరి అప్పులు చేసి ప్రతి నెల వడ్డీలు కట్టడం, ప్రతి నెల ఈఎంఐలు కట్టడం, అలాగే
మరి బంగారం కూడా తాకట్లు పెట్టడం అటువంటి పరిస్థితి ఎప్పుడంటే మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం నమ్ముకోనప్పుడు అటువంటి ఆర్థిక సమస్యలతో నేను బాధపడటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో 12 చోట్ల అద్దెకు మరి ఇల్లు తీసుకుని ఉండటం జరిగింది. హైదరాబాద్లో 150 రూపాయల నుంచి 110 రూపాయల నుంచి 150 రూపాయల నుంచి 200, 250, 300, 350 అలాగా 12 చోట్ల రూములు అద్దెకు తీసుకుని మరి అటువంటి పరిస్థితిలో మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని నమ్ముకోనప్పుడు మరి హైదరాబాద్లో 12 చోట్ల మరి రూములు అద్దెకు తీసుకుని ఉండటం జరిగింది. 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 6 రకాల అనారోగ్యాలతో బాధపడటం జరిగింది. మరి 20 ఏళ్లుగా మరి జలుబుతో బాధపడుతున్నప్పుడు మరి ముక్కుకి ఆపరేషన్ చేయించినప్పుడు మరి డాక్టర్ గారు ఆపరేషన్ చేసి ముక్కులో గాజు పట్ట మర్చిపోయిన పరిస్థితి. అలాగే తలపోటుతో 15 సంవత్సరాల నుంచి తలపోటుతో బాధపడుతున్నప్పుడు నెత్తికి 100 సూదులు గుచ్చి కరెంట్ పెట్టిన పరిస్థితి. అలాగే 2 సార్లు మూతి వంకర పోయినప్పుడు చార్మినార్ వెళ్ళి పావురాలు తెచ్చి దాని బ్లడ్ రాసినప్పుడు అప్పుడు తగ్గిన పరిస్థితి. అంతే మాత్రమే కాకుండా 30 నెలలుగా 2 కళ్ళు కూడా రెడ్గా అయిపోయినప్పుడు 30 మంది కంటికి సంబంధించిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం జరిగింది. కంటిలో డ్రాప్స్ 30 రకాల డ్రాప్స్ వేయటం జరిగింది. అలాగే 30 రకాల రక్త పరీక్షలు చేయటం జరిగింది. 3 MRI స్కానింగ్లు చేయటం జరిగింది. ఇటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు దేవుని వాక్యం, దేవుని స్వస్థత, దేవుని దర్శనం ద్వారా దేవుడిని స్వస్థపరిచినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. 7వ అనుభవ సాక్ష్యం మరి శిలువలో మాట్లాడిన 7 మాటలు కంటే ముందుగా యేసుక్రీస్తు శిలువను మోస్తూ ఉన్నప్పుడు 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు గల శిలువను మోస్తూ 350 మంది సైనికులు, 50 గుర్రాలు, 5480 శరీరంపై గాయాలు, 17 తలల్లో గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా 3 సార్లు కిందకి పడిపోయి 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు చిందించిన యేసుక్రీస్తుని ఆయన మన పాపాల కొరకే మరి ఆయన శిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచాడని ఆ వాక్యాన్ని నమ్మిన నేను మరి ఇటువంటి బాధలు భరిస్తూ శిలువలో 7 మాటలలో మాట్లాడిన మాటలలో మొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పిన లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. మరి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన మాటలు ఆ వాక్యాన్ని నమ్మిన నేను, ఆ వాక్యాన్ని పట్టుకున్న నేను శిలువలో మాట్లాడిన 7 మాటలకు యేసుక్రీస్తుకి ఏ రకంగా నేను స్తుతి స్తోత్రం చెల్లించాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత దేవునికి 1000 స్తుతి స్తోత్రములు మరి ఏ సమయంలో 7 రకాలుగా స్తుతి స్తోత్రం చెల్లించానో మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె
చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మూడవ పార్టులో 30 ఏళ్లుగా దేవుని వాక్యాన్ని నమ్ముకున్న 7 మాటలతో 7 రకములుగా 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 28వ స్తోత్రం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం, అభిషిక్తుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవమును మీకు సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో మహిమపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నం మహిమపరచుట కొరకు పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథంలో నుండి 333 మహిమపరిచే వాక్యములలో 28వ స్తోత్రం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం, అగ్ని జ్వాల వంటి కన్నుల గలవాడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో గణపరచుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథంలో ఉన్న 333 గణపరిచే వాక్యంలో 28వ స్తోత్రం, యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనం, జీవజలం ఇచ్చి వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రమున గణపరచడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞత కాను గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు వారం కూలిలో నుండి వచ్చిన దాని నుంచి 10% ఇవ్వండి, అలాగే వారం మీ ఇంటి ఖర్చులు అయిన దాని నుంచి కూడా 10% దేవునికి ఇవ్వండి, అలా నెల జీతంలో నుండి 10% ఇవ్వండి, నెల మీ ఇంటికి అయ్యే ఖర్చుల్లోంచి కూడా 10% ఇవ్వండి. బాప్తిసం తీసుకున్న చోట, ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్న చోట మీరు ఈ కానుకలు ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఆశీర్వదిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం రూపంలో చెప్తున్నాను. 5వ మాటతో కృతజ్ఞత స్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవులకు ఎవరికి లేని గొప్ప భాగ్యం ఏమిటంటే, ప్రతిరోజు సాయంత్రం స్లీపింగ్ చేసే సమయంలో మనందరం కూడా ఈరోజు దేవుడు మన కుటుంబంలో మాత్రమే కాదు, అనేక కుటుంబాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అది ఎలాగంటే, ఈరోజు నార్మల్ డెలివరీ అయినా నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలలు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి. పుట్టినరోజు జరుపుకునే వారి కొరకు, పెళ్లి రోజు జరుపుకునే వారి కొరకు, ఈరోజే పెళ్లి చూపుల ద్వారా పెళ్లి ఫిక్స్ అయినందుకు, ఈరోజే పెళ్లి చేసుకుంటున్న వారి కొరకు, ఈరోజే నూతనమైన గృహం కట్టుకుని గృహప్రవేశం చేసుకున్న వారి కొరకు, అలాగే చిన్నబిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, యవనస్తులు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు, భార్యాభర్తలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి వచ్చినప్పుడు, విమానం నడిపేవారు, విమానంలో వెళ్ళి వచ్చేవారు, ట్రైన్లో, బస్సుల్లో, అనేక వాహనాల్లో, కారుల్లో వెళ్ళి వచ్చినప్పుడు దేవుడు ప్రయాణ మార్గాల్లో ప్రతి ఒక్కరిని కాపాడినందుకు దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి పేదవాళ్ళు అందరి కొరకు మంచి పరిపాలిస్తున్నందుకు వారి కుటుంబాన్ని ఇంకా దీవించి ఆశ్రయించి దేవుడు ఇంకా ఆయనకి సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తి, జ్ఞానం ఇచ్చి ఇంకా పేదవాళ్ళ కొరకు ఇంకా మంచి పరిపాలన అందించేలాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి కొరకు అలాగే ప్రార్థన మనందరం చేసినట్లయితే దేవుడు మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరుస్తాడని నా అనుభవంతో మీకు చెప్తున్నాను. 6వ మాటతో దేవుని దయతో ఈ రోజున 28వ ఎపిసోడ్లో 28వ స్తుతి గురించి, 28వ మహిమపరచుట గురించి, 28వ ఘనపరచుట గురించి, 28వ కృతజ్ఞత
కానుక గురించి, 28వ కృతజ్ఞత స్తుతి గురించి, 28వ సాక్ష్యం స్తుతి గురించి, 28వ విజ్ఞాపన ప్రార్థన గురించి. అంతే మాత్రమే కాకుండా నా 58 ఏళ్లలో 333 మంది నా మాటతో సపోర్ట్ చేసిన వారిలో 28వ మాట్లాడే మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. 7వ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి నా 30 ఏళ్ల అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అనేక క్రైస్తవ కుటుంబాలలో, పల్లెటూర్లలో, పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో అనేక క్రైస్తవ కుటుంబాలు పెద్ద పెద్ద బిల్డింగులలో ఉంటున్నారు. అనేక మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ డబ్బు ఎంతగా సంపాదించినప్పటికీ వారి కుటుంబాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేక ఎంతోమంది క్రైస్తవ కుటుంబాలు బాధపడుతున్నారు. వాటన్నిటికీ కారణం మాట్లాడే మాట. ఆ మాట 28వ క్రైస్తవ కుటుంబాలలో 28వ రకమైన కష్టే ఫలం ఏమిటంటే, తండ్రి రెండవ కూతురుని నీ కలిపేది మాట్లాడే మాట, తండ్రి రెండవ కూతుర్ని విడదీసేది కూడా మాట్లాడే మాట. అలాగే 28వ రకమైన భార్యాభర్తల సమస్య ఏమిటంటే, రెండవ కూతురికి పెళ్లి జరగాలని, అనేక మంది మరి ఇద్దరు కూతుళ్ళు ఉంటే పెద్ద కూతురికి పెళ్లి జరగాలని, చిన్న కూతురికి పెళ్లి జరగాలని, కొడుకుల్లో 3 కొడుకులు ఉంటే పెద్ద కొడుకు పెళ్లి జరగాలని, పెద్ద కొడుకు తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి, లావుగా అయిపోతున్నాడు, ఏజ్ పెరిగిపోతుంది అని అనేక మంది తల్లిదండ్రులు బిడ్డల కొరకే అనేక మంది దుఃఖంతో కన్నీటితో అనేక మంది తల్లిదండ్రులు భార్యాభర్తలుగా ఎంతోమంది మరి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం అందరము చూస్తున్నాం. కనుక మీరు నేను కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, అనేక కుటుంబాలు మాట వల్ల విడిపోయిన కుటుంబాలు అన్ని తిరిగి కలుసుకోవాలి. భార్యాభర్తలు మాట్లాడే మాట వల్ల విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకోవాలి. అన్నా చెల్లెళ్ళు మాట్లాడే మాట వల్ల విడిపోయిన ప్రతి ఒక్కరు కలుసుకోవాలని మీరు నేను కలిసి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. మా పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియపరులకు తండ్రి, మీ ఘనమైన మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని 28వ ఎపిసోడ్లో చెప్పే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి ఈ దినాన్ని ప్రభా మరి తండ్రి రెండవ కూతురు మాట్లాడుకోకుండా మరి నెలల నుంచి 8 సంవత్సరాల నుంచి మాట్లాడుకోకుండా ఉంటున్నారు. ఇప్పుడే మీరే వాక్యంతో మాట్లాడి తండ్రి పెద్ద కూతురు, తండ్రి రెండవ కూతురు, తండ్రి మూడవ కూతురు, అలాగే భార్యాభర్తలు, అన్నా చెల్లెళ్ళు, అలాగే రక్త సంబంధులు ఎవరెవరైతే మాట వల్ల విడిపోయారో వారందరూ కూడా తిరిగి కలుసుకునేటట్టు ప్రభా మీరే సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న కుటుంబాలని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ దినాన్ని ప్రభా నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించినందుకు తల్లి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. అంతే మాత్రం కాకుండా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారిని, పెళ్లి రోజు జరుపుకున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ కార్యక్రమం ద్వారా మరి చూస్తున్న ప్రతి ఒక్కరిపై మీ హస్తం నుంచి, మీ కాపుదల నుంచి ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో, ఎవరైతే అప్పులతో ఈఎంఐలు కట్టలేక అప్పులతో సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ మీరు విడుదల కలిగించి ఈరోజే వారి కుటుంబంలో సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యాలు ఇచ్చి ప్రతి ఒక్కరు మీ చేపట్టి లేవనెత్తవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని దయతో ఈ రోజున 28వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు కుటుంబ సమేతంగా టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూసిన వారు ప్రతి ఒక్కరూ అనేక మంది షేర్ చేస్తున్నందుకు, ఈ కార్యక్రమం సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 28వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. ఆమెన్.